గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను మురళి. ఇక ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. సీనియర్లను పక్కన పెట్టి కేబినెట్లోకి కొత్త వాళ్ళని తీసుకున్నారు సీఎం చంద్రబాబు. యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. కానీ పరిపాలనలో పార్టీని నడపడంలో అపార అనుభవం ఉన్న చంద్రబాబు స్పీడ్ ముందు మంత్రులు ఆ వేగాన్ని అందుకోలేకపోతున్నారు. ఎన్నికల్లో ఘోరంగా ఓడి 11 సీట్లకే పరిమితమైన వైసీపీ క్రమంగా వేడి పెంచుతోంది. ప్రభుత్వంపై విమర్శలతో పాటు వాడి వేడి ఆరోపణలు కూడా చేస్తోంది. వీటిని తిప్పికొట్టడంలో మంత్రులు వెనుకబడుతున్నారనేది సీఎం చంద్రబాబు అసహనానికి కారణంగా కూడా తెలుస్తోంది. అలాగే తమ శాఖల పరిధిలో చేస్తున్న సంక్షేమ పనులను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడం లేదనే అభిప్రాయంలో కూడా ముఖ్యమంత్రి ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఇవే అంశాలపై చంద్రబాబు హెచ్చరిస్తూ వచ్చారు. ఏడాది కాలం గడిచినా ఎలాంటి మార్పు లేదని నివేదికలు తేల్చడంతో చంద్రబాబు తీవ్ర అసహనంతో ఉన్నారు. తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో ఆ మంత్రులపై మరోసారి నిప్పులు చెరిగారు. క్లాస్ తీసుకున్నారు కూడా. పనితీరు ఆశించినట్లుగా లేని మంత్రులను మార్చేస్తారని టీడీపీ వర్గాల్లో చర్చ అయితే నడుస్తోంది. అయితే ఆ మంత్రులు ఎవరన్నది హాట్ టాపిక్. ఉమ్మడి తూర్పుగోదావరి, అనంతపురం, కడప తదితర జిల్లాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులకు గండం తప్పకపోవచ్చని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ప్రక్షాళన చేపడితే మైనస్లో ఉన్న మంత్రుల భవిష్యత్ డైలమాలో పడినట్లేనా అన్నటువంటి ప్రశ్న కూడా తలెత్తింది. గతంలో అధికారులకు స్పష్టంగా చెప్పారు. గతంలో 1999 నాటి ముఖ్యమంత్రిని చూస్తారు అనేటువంటి మాట. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు వేగానికి, ఆయన పనితీరుకు సంబంధించి మంత్రులు అప్పట్లో కూడా స్పీడ్ అందుకోలేకపోయారనేటువంటి విమర్శలు. కానీ అంతకు రెట్టించిన వేగంతో ఇప్పుడు చంద్రబాబు పనిచేస్తున్నారు. కానీ ఆ వేగాన్ని అందుకోవడానికి కానీ, లేకపోతే ప్రజల్లోకి చొచ్చుకు వెళ్ళి వైఎస్ఆర్సీపీ చేస్తున్నటువంటి విమర్శల్ని తిప్పికొట్టడంలో కానీ కొత్తగా ఎన్నికైనటువంటి మంత్రులు, కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి మొదటిసారి పదవి బాధ్యతలు చేపట్టినటువంటి మంత్రులు సక్సెస్ కాలేకపోతున్నారనేటువంటి విమర్శలైతే సర్వత్రా నెలకొంటున్నటువంటి పరిస్థితి. దీని మీదే అంతర్గతంగా చాలా వరకు చర్చ అయితే జరిగింది. ఇప్పటివరకు చాలా నివేదికలు కూడా చంద్రబాబు తెప్పించుకున్నారు. మరి ఒకవేళ కేబినెట్ ప్రక్షాళన కానీ చేపడితే నాకు ప్రజలే ముఖ్యమని ముందు నుంచి కూడా చెప్తూ వస్తున్నారు. నాయకులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, ప్రజలే శాశ్వతం, ప్రజలకు సేవ చేయాలి అనంటే మంత్రులు ప్రజల్లో ఉండాలి అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఒకవేళ ప్రక్షాళన కానీ చేస్తే ఎవరెవరికి పదవీచ్యుతులు అవుతారనే దానికి సంబంధించి కూడా ప్రధానంగా చర్చ కూడా జరుగుతోంది. కొత్తగా పదవి బాధ్యతలు చేపట్టిన కొత్తలో మొదటిసారి మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి వారికి ముందే చెప్పారు, కొంత సమయం తీసుకొని పూర్తి అవగాహన తెచ్చుకొని సరిగ్గా మీ బాధ్యతలు మీరు నిర్వర్తించాలని కూడా గతంలో చంద్రబాబు అయితే చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఏడాది గడిచినప్పటికీ కూడా ఇప్పటికీ ఆ మంత్రుల పనితీరు, మరోసారి నివేదికలు తెప్పించుకున్నప్పటికీ కూడా అంతకన్నా ఘోరంగా కొంతమందివి ఉన్నాయనేటువంటి కొన్ని విషయాలైతే, వాస్తవాలు చంద్రబాబు గ్రహించారు ఈ నేపథ్యంలో. అందుకే కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకు, అలాగే కొంతమంది ఒకరిద్దరు సీనియర్ల విషయంలో కూడా ఆయన కొంచెం గుర్రుగా ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. చూద్దాం ఎటువంటి పరిణామాలు ఉంటాయనేది. రెడీగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులు, మొదటిసారి పదవి బాధ్యతలు చేపట్టినటువంటి మంత్రుల విషయంలోనే అసహనంగా ఉన్నారనేటువంటి ఒక మాట. ఒకరిద్దరు సీనియర్ల విషయంలో కూడా ఆయన సూచిస్తూ ఉన్నారు, మీ పనితీరు మార్చుకోవాలని చెప్పినట్లుగా కూడా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి మా కరెస్పాండెంట్ కాంతి అమరావతి నుంచి, అలాగే కడప నుంచి శ్రీనివాస్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ముందుగా మా కరెస్పాండెంట్ కాంతితో మాట్లాడదాం. కాంతి, చంద్రబాబు గుర్రుగా ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితి, 6 నెలల క్రితం కూడా ఆయన చెప్పారు, పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత 6 నెలల తర్వాత కూడా మంత్రివర్గం ఏర్పాటైన తర్వాత మీ పనితీరు సరిగా లేదు, మార్చుకోవాలి, మీ మీద వచ్చినటువంటి సర్వే రిపోర్ట్స్ కావచ్చు, లేకపోతే నేను తెప్పించుకున్నటువంటి నివేదికలు అన్నీ కూడా చాలా అసహనానికి గురి చేస్తున్నాయని అనేటువంటి మాట కూడా చెప్పారు. ప్రక్షాళన తప్పదు అనేటువంటి వార్నింగ్ అప్పట్లోనే ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా ఉండబోతోంది? దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు టీడీపీ క్యాడర్ కావచ్చు, నేతలు కావచ్చు? మురళి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నిన్న జరిగినటువంటి కేబినెట్ సమావేశంలో మంత్రులకి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఎందుకంటే రాష్ట్రంలో అభివృద్ధి ఒకవైపు, సంక్షేమం ఒకవైపు, రెండు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏదైతే సమపాలనలో ప్రజలకు అందించాలి అని చెప్పి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆర్థిక పరిస్థితి విషయంలో ఎంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా సంక్షేమాన్ని పక్కన పెట్టకుండా, అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక పెట్టుబడులను తీసుకువచ్చేదానికి కృషి చేస్తున్నప్పటికీ మంత్రుల పనితీరుతోటి కొంత సీఎం చంద్రబాబు నాయుడు అసహనానికి గురైన పరిస్థితులు చాలా వరకు కూడా చూస్తున్న
సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జిల్లాలకు సంబంధించినటువంటి వరకు కూడా వారికి ప్రాముఖ్యత ఎంతవరకు ఉంటుంది, మంత్రులు అలాగే మంత్రుల వెనకాల ఉన్న వాళ్ళు షాడో మినిస్టర్స్ గా పనిచేస్తున్న వారికి కూడా గతంలోనే వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే మంత్రుల దగ్గర పనిచేసేటువంటి పిఏలు సంబంధించినటువంటి విషయంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గతంలోనే సీరియస్ అయ్యారు. ఇక ఇప్పుడు సంవత్సరం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలన తొలి అడుగుతోటి ప్రజల్లోకి వెళ్ళాలి అని చెప్పి సూచించారు. దీంతో పాటుగా ప్రోగ్రెస్ కార్డ్స్ అంటే ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ను కూడా సిద్ధం చేయడం జరిగింది. మంత్రుల ప్రోగ్రెస్ విషయంలో చాలా వరకు అసంతృప్తిగా ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు అనడానికి దాదాపు 3 మంత్రులకు సంబంధించినటువంటి విషయంలో కేబినెట్ లో మార్చే అవకాశం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆ ముగ్గురికి కూడా అనేక మార్లు చెప్పినప్పటికీ కూడా ఇప్పటి వరకు వారి పనితీరులో మార్పు రాకపోవడం, డైరెక్ట్ గా సీఎంఏ ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు కొన్ని సార్లు చోటు చేసుకోవడం తోటి సీఎం చాలా ఆ మంత్రుల వివరాలు కాంతి ఎవరికైతే కాంతి మంత్రుల వివరాలు ఏమైనా తెలిసాయంటే ఎవరి పట్ల అసహనంగా ఉన్నారనేటువంటి మాట గతంలో కూడా కొత్తగా ఉన్నటువంటి వారే కాదు, ఒకరిద్దరు సీనియర్ మంత్రులు కూడా సీనియర్ నేతలు కూడా ఈ విధంగానే ఉన్నారనేటువంటి రిపోర్ట్స్ అయితే తెప్పించుకున్నారనేటువంటి మాట చంద్రబాబు చెప్పారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఇప్పటికీ కూడా చాలా సమస్యలు రెవెన్యూ శాఖలో ఎదురవుతున్నప్పటికీ కూడా రెవెన్యూ శాఖలో సమస్యల పరిష్కారానికి అనేక రకాలైనటువంటి ఏదైతే పరిష్కారం కోసం గ్రామ సభలు ఏర్పాటు చేశారు. అలాగే స్పెషల్ గా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి ఈ వ్యక్తి కూడా ప్రజల నుంచి వచ్చినటువంటి అర్జీలను పరిష్కరించే విషయంలో కొంత ముందుకు వెళ్లారు. అయితే రెవెన్యూ శాఖకు సంబంధించినంత వరకు కూడా కొంత సమస్యల పరిష్కారం విషయంలో కొంత జాప్యం అనేది చూడడము, సంక్షేమ పథకాల అమలుకి సంబంధించినటువంటి దాంట్లో కూడా రెవెన్యూ శాఖ కొంత కీలక శాఖగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి విషయంలో అలాగే ఆ సమస్యల పరిష్కారానికి అనేక మార్లు ఇప్పటికే ఆల్రెడీ ఏదైతే సంబంధిత మంత్రి అధికారులతో సీఎం నేరుగా మీట్ అయ్యి వారితోటి సమీక్షలు పెట్టినప్పటికీ కూడా కొంత పరిష్కారానికి జాప్యం అవుతున్న నేపథ్యంలో ఆ శాఖకు సంబంధించి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటూ ఉన్నారు. అలాగే దాంతో పాటుగా ఎక్సైజ్ శాఖకు సంబంధించి గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు అధికారులు అంతా కూడా పనిచేస్తున్నప్పటికీ దానికి సంబంధించి గతంలో ఏదైతే 2014 నుంచి 19 వరకు ఇబ్బందులు ఎదుర్కొన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అప్పటి మంత్రిగా ఉన్నటువంటి మంత్రి ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా కొంత సీనియర్ మంత్రులు కూడా పని చేయలేకపోవడం కరెక్ట్ కాదు, మీ పద్ధతి మార్చుకోండి అంటూ అనేక మార్లు వారిని వారించారు కూడా. అయితే దీంతో పాటుగా కార్మిక శాఖకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఎలక్ట్ అయిన వారికి ఎవరైతే మంత్రి పదవులు వచ్చాయో మంత్రి పదవుల విషయంలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ సీనియర్స్ నుంచి అడిగి తెలుసుకోండి అని కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. ఇక కొంత ఇండస్ట్రీస్ కు సంబంధించినటువంటి విషయంలో కూడా కొంత పెట్టుబడులు తీసుకొచ్చే అంశంలో కూడా కొంత ఇంకా మెరుగుపరుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మహిళా మంత్రులకు సంబంధించినటువంటి విషయంలో కూడా 2 మంత్రుల మీద పూర్తిగా సీఎం చంద్రబాబు నాయుడు కొంత అవసరానికి గురైన పరిస్థితి ఉంది. దాదాపుగా ఈ కీలకమైనటువంటి శాఖల్లో ఉన్నటువంటి మంత్రులందరికీ పదే చెప్పి వారిని మార్చే ప్రయత్నం సీఎం చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది మంత్రుల్లో ఎక్కడ మార్పు అనేది కనిపించకపోవడాన్ని నిన్న కేబినెట్ లో సీఎం సీరియస్ అవడానికి కారణంగా తెలుస్తోంది. రైట్, వైసీపీ ఆరోపిస్తున్నట్లుగా నిజంగా ఆ స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళకపోవడం కావచ్చు, లేకపోతే పనితీరు బాగోకపోవడం కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విమర్శలు తిప్పికొట్టడంలో కూడా విఫలమవుతున్నారనేటువంటి విమర్శలు అయితే ఉన్నాయి. చూద్దాం ఎలా ఉండబోతుంది. రైట్, ఇక మా కడప ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, జిల్లాకు చెందినటువంటి మంత్రి విషయంలో చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి కడప జిల్లా మొత్తాన్ని అనే దానికి సంబంధించి చూస్తే పూర్తి స్థాయిలో అక్కడ ఫెయిల్యూర్ అవుతున్నారనేటువంటి రకరకాల విమర్శలు పదే చెప్తున్నప్పటికీ కూడా ఎందుకు ఈ విధమైనటువంటి ధోరణి అనేటువంటి మాట, ప్రజలే ఫైనల్, ప్రజల నుంచి ఒకవేళ విమర్శలు వ్యక్తమైనా కానీ పనితీరు బాగోలేకపోయినా కానీ మార్చేటువంటి సిచ్యువేషన్స్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనుకాడం అనేటువంటి క్లియర్ కట్ ఇండికేషన్స్ కూడా బాబిచ్చినటువంటి పరిస్థితి ఉంది. జిల్లాలో ఎటువంటి చర్చ జరుగుతుంది, టీడీపీ నేతలు ఏం చెప్తున్నారు? కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన అనతి కాలంలోనే ప్రస్తుతం ఎమ్మెల్యేని అత్యధిక స్థానాలను కూడా కైవసం చేసుకుని ప్రజల్లో కూడా పట్టు సాధించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా దిశగా ప్రయత్నాలు చేస్తున్న దాంట్లో భాగంగానే ఏదైతే ఎమ్మెల్యేల విషయంలో అత్యధికంగా 60 పైగానే సీట్లు కూడా
స్థానాలు కూడా కేటాయించడం, వాళ్ళందరూ కూడా దాదాపు గెలవడంతో ప్రస్తుతం నూతన ఉత్సాహం కనిపిస్తుందని చెప్పి పెద్ద ఎత్తున యువతకు కూడా అవకాశాలు ఇచ్చినట్టు ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సందర్భాల్లో కూడా చెప్తూ వస్తున్నారు. అయినప్పటికీ మంత్రుల విషయంలో కూడా అత్యధికంగా యువతకు, కొత్త వారికి కూడా ఈ అవకాశం ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే అందులో భాగంగానే ఉమ్మడి కడప జిల్లాకు చెందినటువంటి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కూడా ఆ కేటగిరీలో కూడా ఏదైతే కీలకమైన శాఖలు తీసుకున్నారో, అయితే గతంలో ఏదైతే ఉమ్మడి జిల్లాగా ప్రతిపాలనిచ్చే ఈ చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తుతం అటువంటి భరోసా కల్పించే దిశగా కూడా ప్రస్తుతం కూటమిలో కూడా దూకుడుగా పోతుంది. ఎందుకంటే టీడీపీ నేతలు ఇప్పటికే టికెట్ ఆశించి భంగపడ్డ కొందరు నేతలు, అలాగే ప్రస్తుతం ఏదైతే మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో కూడా పూర్తిగా జిల్లాలో పదవులు ఆశించి భంగపడ్డ మరో వర్గం మండల స్థాయిలో ఈ కమిటీల రూపంలో కూడా ఇప్పటికీ కూడా ఒక కొలిక్కి రాని కారణంగా కూడా అసంతృప్తి వర్గాలు, అసంతృప్తి నేతలు కూడా పెద్ద ఎత్తున ఉంటారు. అలాగే ఉమ్మడి జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తున్న మండిపల్లి రామప్రసాద్ పట్ల సీనియర్లు ఏదైతే చిత్తూరు జిల్లాకి ఇన్ఛార్జ్ గా మినిస్టర్ రావడంతో పాటు ఉమ్మడి కడప జిల్లా నుంచి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పక్కంగా సొంత పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు సైతం కూడా ఆయన ఓరవలేక ఆయన మీద ఎదురుదాడికి దిగే ప్రయత్నాలు చేస్తున్నారు. సైలెంట్ వారిలో భాగంగానే మండిపల్లి టార్గెట్ చేస్తూ కొంతకాలంగా వచ్చారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా ఆయన సంబంధించిన కీలకమైన శాఖల్లో కూడా ఆయన పట్టు సాధిస్తూ వస్తున్నారు. ఏదైతే ప్రజలతో మమేకం కావడంతో పాటు ఏదైతే మహానాడు కడప వేదికగా జరిగినటువంటి మహానాడు సంగ్రామం కూడా పెద్ద ఎత్తున జన సమీకరణలో స్వచ్ఛందంగా వచ్చేందుకు వాళ్ళకి కావాల్సినటువంటి బస్సు సౌకర్యాలతో పాటు భోజన వసతి ఇవన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని దాదాపు ఇప్పుడు ఆయన కూడా పూర్తిగా కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టిలో పడుతున్నారు. ఆయన పనితనం కూడా కనిపిస్తుందని చెప్పి తెలుస్తుంది. అయితే ఆ శాఖలకు సంబంధించినటువంటి పనితనం కానీ లేదంటే రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైసీపీ ఆగడాలు, వైసీపీ ఏదైతే పని కట్టుకుని కూటమి ప్రభుత్వం మీద చేస్తున్నటువంటి విమర్శల్ని ఆదిలోనే కట్టడి చేయాలా, ఎదురు తిరిగి సమాధానం చెప్పాలనేది కూడా ఆయన ప్రస్తుతం తాజా కేబినెట్ మీటింగ్ లో ప్రస్తావించినట్టు తెలుస్తుంది. మండిపల్లితో పాటు ఏదైతే సీనియర్ మంత్రులు సైతం కూడా ఎందుకు స్పందించడం లేదనేది కూడా ఒక హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం. ఎందుకంటే నెల్లూరు జిల్లాలో ఒక మహిళా ఎమ్మెల్యే మీద కూడా ఒక వైసీపీ నేత చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా ప్రస్తుతం ఎవరు ఎందుకు నోరు మెదపడం లేదు అనేది కూడా ప్రస్తుతం ఆయన కేబినెట్ మీటింగ్ లో కూడా ప్రస్తావించడం జరిగింది. ఓవైపు అంతర్గతంగా వర్గపోరు అసమ్మతి నేతల మధ్య కూడా ప్రస్తుతం మంత్రులు కూడా నెట్టుకోవచ్చు, వాళ్ళందరినీ సంతాయించి, ఎందుకంటే ఉమ్మడి కడప జిల్లాలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏదైతే ముఖ్యమంత్రి జిల్లా మండిపల్లి వైసీపీ విమర్శలకు సంబంధించి కూడా శ్రీనివాస్ మండిపల్లి వైసీపీ విమర్శలకు సంబంధించి కూడా ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు అని కూడా ఒకంత నివేదిక వచ్చిందనేటువంటి మాట, కనీసం దానికి సంబంధించి ఎక్కడ కూడా చర్చించేటువంటి సిచ్యువేషన్ కూడా లేదు అనేటువంటి మాట. దీనికి సంబంధించి ఏం చెప్తున్నారు? అంటే గతంలో వైసీపీ హయాంలో ఇలా ఏం లేదు. ఎందుకంటే ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటు మంత్రులకు కూడా పూర్తిగా స్వేచ్ఛ ఇవ్వడం జరిగింది. ఇండిపెండెన్స్ ఎక్కువ ఇవ్వడంతో వాళ్ళు స్వతంత్రంగా మాట్లాడే హక్కు కూడా మీరే ఇవ్వండి, మీరే తీసుకోండి. ఏదైతే రాజకీయ అంశాల మీద, రాజకీయ ప్రస్తావన మీరే మాట్లాడండి అనేది కూడా నేరుగా ఆయన చెప్పడం జరిగింది. గతంలో వైసీపీ హయాంలో మంత్రులు కూడా పూర్తిగా స్క్రిప్టెడ్ వచ్చేది అని చెప్పి దానికోసం ప్రత్యేకంగా ఒక బృందం కూడా ప్రతి ఎవరు ఎక్కడ ఏం మాట్లాడా ఒక స్క్రిప్ట్ కూడా అక్కడి నుంచి వచ్చేది. దాని వల్ల కూడా మంత్రులు యాక్టివ్ గా ఉండేవాళ్ళు. ప్రస్తుతం ఇక్కడ టీడీపీలో అలా కాదు. దేని మీద మాట్లాడాలంటే ఏమైనా అనుమతి ఉందా అనేది కూడా కొంచెం ఉండాలి. ఇప్పటికే పిఆర్ఓల వ్యవస్థ కూడా ఇచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం పిఆర్ఓలు మీ దగ్గర సమాచారం తీసుకుని వస్తున్నారు అనేది కూడా చూపించుకోవాలా అనేది కూడా చెప్తూ తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్. చూద్దాం ఏ విధంగా ఉండబోతుంది జిల్లాకు సంబంధించి అనేది. రైట్, ఇక రాజమండ్రి నుంచి మా కరెస్పాండెంట్ గణేష్, అలాగే విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ రాజు కూడా లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ముందుగా విశాఖ కరెస్పాండెంట్ రాజుతో మాట్లాడదాం. ఎస్ రాజు, జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతల విషయంలో ఇప్పటికే చాలా వరకు అసహనంతో ఉన్నటువంటి పరిస్థితి, అత్యధిక మెజారిటీ వచ్చినప్పటికీ కూడా దీనికి సంబంధించి ఆ స్థాయిలో పనితీరు కావచ్చు, ప్రజల నుంచి మద్దతు కూడగట్టడంలో కావచ్చు, లేకపోతే ఇతరత్ర రకరకాల విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి. గత 6 నెలల క్రితం ఏదైతే నివేదికలు తెప్పించుకున్నారో అంతకన్నా ఘోరంగా ప్రస్తుతం ఉన్నాయనేటువంటి రకరకాల విమర్శలు. జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ క్యాడర్ ఏం చెప్తోంది, ప్రజల నుంచి వస్తున్నటువంటి విమర్శలు కావచ్చు, వారి నుంచి వస్తున్నటువంటి వినతులు కావచ్చు, ఏవి కూడా పరిగణలోకి తీసుకోవట్లేదు అనేటువంటి మాట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి కౌంటర్ ఇవ్వడంలో కూడా ఫెయిల్ అవుతున్నారు నేతలు అనేటువంటి కీలకమైనటువంటి అంశాలు ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ ఏడాది పాలన పూర్తి చేసుకుని సుపరిపాలన తొలిరుగు అంటూ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేయడంలో భాగంగా కూడా చంద్రబాబు నాయుడు అయితే ఇప్పటికే కొన్ని సర్వేలు నివేదికలు తెప్పించుకొని ఎవరు పనిచేస్తున్నారు, ఎవరు పని చేయలేదు అనే దాని మీద అయితే ఒక స్పష్టమైనటువంటి నివేదిక ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 2 సార్లు ఆ మంత్రులకు అయితే వార్నింగ్లు కూడా ఇచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా
ఏదైతే ఉత్తరాంధ్ర విషయానికి వస్తే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కూడా కీలకమైనటువంటి టీడీపీకి చెందినటువంటి సీనియర్ నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు కూడా ఉన్నారు. అంటే ఇందులో ఎవరు కూడా తమ వాయిస్ అయితే సరైన విధంగా వినిపించడం లేదు అనేది అయితే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఎవరికి వారుగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా విశాఖపట్నం విషయానికి వస్తే విశాఖపట్నంలో తరచుగా ముఖ్యమంత్రి అదేవిధంగా మంత్రులు పర్యటనలు చేస్తున్నప్పటికీ కూడా స్థానికంగా ఉన్నటువంటి రాజకీయాలను అయితే ప్రభావితం చేసే పరిస్థితి కనిపించలేదు. ఎందుకంటే పూర్తిగా కూడా విశాఖ అభివృద్ధి అంటూనే ఈ ఏడాది కాలం కూడా సాగింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేలకు అయితే సరైన ప్రాధాన్యత లేదు. అదే విధంగా ఇక్కడ మరోవైపు చూసుకుంటే ఎప్పుడైతే గత 5 ఏళ్లుగా కూడా విశాఖపట్నం మీద దృష్టి సారించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతలు తమ వాయిస్ ను రైట్ చేసి వినిపిస్తున్నా కూడా దాన్ని సరైన స్థాయిలో అడ్డుకునే పరిస్థితి కూడా ఇక్కడ కనిపించడం లేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ఒకంత ఆందోళన చెందడంలో ఒక సమర్థత ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఆందోళన చెందడంలో కూడా ఒక అర్థం ఉందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మంత్రులకైతే స్పష్టమైన సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విశాఖపట్నంలోకి వస్తే విశాఖపట్నం అర్బన్ లో అయితే మంత్రులు లేరు. అనకాపల్లి జిల్లాకు సంబంధించి కూడా ఒకే ఒక్క మంత్రి హోంమంత్రి అనిత ఉన్నారు. అనిత కూడా తరచుగా కూడా ఇదే ప్రాంతంలో పర్యటిస్తున్నప్పటికీ కూడా ఆవిడకి తలకు మించిన భారంగానే కనిపిస్తుంది. ఎక్కువగా రాష్ట్రంలో ఎక్కడ ఏ విషయం జరిగినా కూడా ఇందుకే సంబంధం ఉన్న పరిస్థితుల్లో అందరినీ మానిటరింగ్ చేయడం కానీ అదేవిధంగా కోఆర్డినేషన్ చేయడం కూడా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలోనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అయితే మాట్లాడే పరిస్థితి కనిపించలేదు. కాబట్టి వాళ్ళందరినీ సన్నద్ధం చేయడం అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎలాంటి చర్యలు తీసుకుంటారని చూడాల్సిన రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు. చూద్దాం జిల్లాకు సంబంధించిన కూడా చాలా వరకు విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏ విధంగా ఉండబోతుందని చూద్దాం. రైట్. ఇక మా కరెస్పాండెంట్ గణేష్ రాజమండ్రి నుంచి, అలాగే రామాంజనేయులు అనంతపురం నుంచి లైవ్ లో ఉన్నారు. ఇక గణేష్ తో మాట్లాడదాం. ఎస్ గణేష్, జిల్లాకు సంబంధించినటువంటి కీలక నేతలు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ విపరీతమైనటువంటి విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా పనితీరు మార్చుకోకపోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విమర్శల్ని తిప్పికొట్టడంలో కూడా ఫెయిల్ అవుతున్నారనేటువంటి రకరకాల విషయాలు కూడా ప్రజల నుంచి తెప్పించుకున్నటువంటి నివేదికల ప్రకారం జిల్లాకు చెందినటువంటి మంత్రుల విషయంలో ఇప్పటికీ కూడా అసహనంగానే ఉన్నారు. పనితీరు పూర్తి స్థాయిలో క్షీణించిందనేటువంటి విమర్శలు అనగాని విషయం కావచ్చు, లేకపోతే ఇతరత్ర స్తబ్దుగా ఉంటున్నారు మంత్రులు. ఎక్కడ పనితీరు విషయంలో కానీ స్పందించేటువంటి విషయాలు, పార్టీ కార్యక్రమాల విషయంలో కూడా చురుగ్గా ఉండట్లేదు అనేటువంటి విమర్శలు. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 25 మంది మంత్రివర్గంతో ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. అందులో తాజాగా చంద్రబాబు జరుపుకున్నటువంటి సర్వేల్లో 15 మంది పనితీరు బాగున్నా 10 మంది మంత్రుల వరకు కూడా పనితీరు సరిగా లేకపోవడం పట్ల చంద్రబాబు అయితే అసహనం వ్యక్తం చేస్తూ 1995 నాటి ముఖ్యమంత్రిని చంద్రబాబుని చూస్తారని చెప్పి హెచ్చరిక చేశారు. హెచ్చరిక చూస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో మార్పులు ఉండేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇదే క్రమంలో తూర్పుగోదావరి జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 3 మంత్రులు ఉండడం జరిగింది. ఒకటి కాకినాడ జిల్లా నుంచి పవన్ కళ్యాణ్ మంత్రిగా ఉన్నారు. అదేవిధంగా కోనసీమ జిల్లా నుంచి వాసంశెట్టి సుభాష్ మంత్రిగా ఉండడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఇటు కందుల దుర్గేష్ 3 మంత్రులు ఉండడం జరిగింది. ఇందులో జనసేన పార్టీ అధ్యక్షుడు అధినేత పవన్ కళ్యాణ్ కి ఎలాంటి ఇబ్బందికర వాతావరణం లేదు. ఆయన పనితీరు ఆ పార్టీ అధ్యక్షుడిగా బాగానే ఉంది. అదేవిధంగా మంత్రిగా కూడా ఆయన మొదటిసారి మంత్రి అయినా కూడా తన ఫలితాలను, తన పనితీరును మెరుగ్గా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలాగే మంత్రి కందుల దుర్గేష్ కూడా పనితీరులో బాగున్నా ఇక్కడ ఆల్రెడీ క్యాస్ట్ ఈక్వేషన్ కి వస్తే పవన్ కళ్యాణ్ కాపు సామాజిక వర్గం, కందుల దుర్గేష్ కూడా కాపు సామాజిక వర్గం. అదేవిధంగా పవన్ కళ్యాణ్ బ్రదర్ అయినటువంటి నాగబాబు కూడా మంత్రివర్గంలో చోటు ఇవ్వాలి అని చెప్పి ఒక వాదన వినిపిస్తుంది. అందువల్ల ఆయనకి రీసెంట్ గా ఎమ్మెల్సీ బాధ్యత అంటే పదవిని అప్పచెప్పారు. ఆ ఎమ్మెల్సీ ద్వారానే త్వరలో మంత్రివర్గంలో స్థానం కూడా ఉంటుందన్న అంచనాల్లో కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఒకే సామాజిక వర్గం కాపు అంటే నాగబాబు కూడా కాపు సామాజిక వర్గమే కాబట్టి ఒకే పార్టీలో ఒకే కాపు సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటిస్తే విమర్శలు ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఈ కందుల దుర్గేష్ యొక్క పనితీరు బాగా ఉన్నా ఈ కాపు సామాజిక వర్గ అంశానికి వస్తే కొన్ని మార్పులు జరిగేటువంటి అవకాశం నాగబాబు ఇచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మరొక వైపు కార్మిక శాఖ మంత్రిగా వాసంశెట్టి సుభాష్ కోనసీమ జిల్లాలో మంత్రిగా ఉండడం జరిగింది. అయితే ముందు నుంచి కూడా వాసంశెట్టి సుభాష్ విషయంలో కొంత చంద్రబాబు అసహనంగానే ఉండడం జరిగింది. ఎందుకంటే మనం చూసాం గత ఫిబ్రవరి నెలలో ఆఫ్-ఇయర్ సందర్భంగా చంద్రబాబు హెచ్చరిక జారీ చేశారు. మంత్రులు కొంత స్పీడ్ గా పనిచేయాలి, అదేవిధంగా ఏదొచ్చినా కూడా ఎదుర్కోవాలి అన్న అంశాన్ని ప్రస్తావించారు. కొంత సమయాన్ని ఇస్తామని చెప్పారు. ఆ తర్వాత నేరుగా చంద్రబాబు మంత్రి వాసంశెట్టి సుభాష్ ఫోన్ చేసి పనితీరులో కొంత మెరుగైన అంశాన్ని మీరు చేయాలి అని చెప్పి ఆయన నేరుగా
ఒక మాట్లాడినటువంటి ఆడియో లీక్ అవడం, అది కూడా ఐన్యూస్ లో మనం ఎక్స్క్లూజివ్ ప్రజెంట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా వాసుశెట్టి సుభాష్ అంటే చంద్రబాబు తిట్టిన తర్వాత కొంత మెరుగైనటువంటి పనితీరు కనిపిస్తున్నప్పటికీ కూడా తాజా వచ్చినటువంటి ఏవైతే సర్వేలో అయినా ఇంకా వెనుకబడి ఉన్నాయన్న ఆ గణేష్ అంశాలైతే ఎస్ గణేష్ అధిష్టానంతో వారికి ఉన్నటువంటి చనువు కారణంగానే వారి ప్రవర్తన ఈ విధంగా ఉంది అనేటువంటి మాట. కానీ చంద్రబాబు ఎక్కడ కూడా టాలరేట్ చేయడం లేదు, పదే పదే చెప్తున్నప్పటికీ కూడా ఈ విధంగానే చేస్తున్నారు అనేటువంటి మాట. జిల్లాలో ప్రధానంగా జరుగుతున్నటువంటి చర్చ డెఫినెట్గా ప్రక్షాళనలో మంత్రి పదవులు కోల్పోతారనేటువంటి మాట కూడా వినిపిస్తోంది టీడీపీ నుంచి వస్తున్నటువంటి సమాచారం. దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా తూర్పుగోదావరి జిల్లాలో ఒక మంత్రి అయితే ఖచ్చితంగా మార్పు జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే జనసేన ఒక మంత్రి పదవి అడుగుతుంది, బీజేపీ కూడా ఒక మంత్రి పదవి అడుగుతుంది. తాజాగా ఇక్కడ బీజేపీ ఎమ్మెల్సీ సోమవీర్రాజు కూడా ఎమ్మెల్సీగా బాధ్యతలు అంటే తీసుకోవడం జరిగింది. ఆయన కూడా మంత్రిగా వర్గంలో చోటిస్తారన్న ఆశాభావాలు కనిపిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ సుపరిపాలన పేరుతో ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇన్ఛార్జ్ జిల్లా మంత్రులు కూడా ఉండడం జరిగింది. ఈ ఇన్ఛార్జ్ జిల్లా మంత్రి పదవి విషయంలో కూడా సరిగా బాధ్యతలు నిర్వహించట్లేదు అన్నట్లుగా సర్వేలో తేలడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వంలోనే తెలుగుదేశం పార్టీలోనే చాలా మంది సీనియర్ మంత్రులు ఉండడం జరిగింది. ఎగ్జాంపుల్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు ఇటు అచ్చెన్నాయుడు మంత్రిగా ఉన్నారు. ఆయన పనితీరులో కూడా చంద్రబాబు కొంత అసహాయంగానే ఉన్నారు. ఎందుకంటే ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రీసెంట్ గా మామిడి సంబంధించినటువంటి పంటల విషయంలో ఆయన జగన్మోహన్ రెడ్డిని అంటే కౌంటర్ కార్నర్ చేయడంలో విఫలమయ్యారన్నది ఒక చర్చ నడుస్తుంటే, పొగాకు అదే విధంగా మిర్చి ఈ పంటల విషయంలో కొంత ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చినట్లయింది. అందువల్ల ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు వచ్చాయి. కాబట్టి సీనియర్ మంత్రిగా వీటిని ఇంకా కూడా ఎదుర్కోవాలన్న అంశాలను అయితే అచ్చెన్నాయుడు అదేవిధంగా హోంమంత్రి అనితో పాటు అనగానే ప్రసాద్ తో పాటు టిజి భరత్ ఇలాంటి సీనియర్లు ఉన్నప్పటికీ కూడా కొంత మంత్రివర్గం సరిగా పనిచేయట్లేదు. ముఖ్యంగా ప్రతిపక్షం నుంచి వస్తున్నటువంటి అంశాలను తిప్పుకొట్టడంలో ఫెయిల్ అవుతున్నారన్న అంశాలను అయితే చంద్రబాబు బాగా ప్రస్తావిస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. అందువల్ల తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులతో పాటు కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి మంత్రులు కూడా మార్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎస్, దీనికి సంబంధించి ఎవరి పేర్లు ప్రస్తావనకు వస్తున్నాయనేటువంటి మాట, జిల్లాలో ఎవరి పేరు బాగా జోరుగా చర్చ జరుగుతోందంటే ఏం చెప్తున్నారు టీడీపీ నేతలు దీనికి సంబంధించి? అంటే ఇప్పటికే నేను చెప్పడం జరిగింది. ఒకటి వాసుశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన తొలిసారిగా ఎమ్మెల్యే అయ్యారు. అదే విధంగా తొలిసారిగా మంత్రి పదవి వచ్చింది. ఇదే క్రమంలో ఆయన ఆశించినటువంటి స్థాయిలో ప్రతిభ కనబరచట్లేదన్న అంశాలను అయితే ప్రస్తావిస్తున్నారు. ముఖ్యంగా చంద్రబాబు నేరుగా ఫోన్ చేసి మందలించినటువంటి విధానం గతంలో చూసాం. అదే విధంగా నియోజకవర్గంలో కానీ జిల్లాలో కానీ కొంత అవినీతి పెరిగిపోయిందన్న అంశాలు బాగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదే విధంగా పార్టీ నిర్దేశించినటువంటి పనులను చేయడంలో కూడా విఫలమవుతున్నారు. ముఖ్యంగా ఫైల్స్ ని క్లియర్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారన్న విమర్శలు రావడంతో మంత్రి వాసుశెట్టి సుభాష్ మీద కొంత మార్పులు చేస్తారన్న ఏదైతే ఆయన ముందు నుంచి కూడా వినిపిస్తుంది. అది మంత్రి చెప్తున్నటువంటి మాట కాదు. అందరూ కూడా ఆయన పేరు ప్రస్తావిస్తున్నటువంటి అంశం కనిపిస్తుంది. అదేవిధంగా మంత్రి కందుల దుర్గేష్, వాస్తవానికి మంత్రి కందుల దుర్గేష్ ఆయన చాలా మెరుగైనటువంటి పనితీరు కనిపిస్తున్నారు. అదేవిధంగా నాగబాబు రావడంతోనే కందుల దుర్గేష్ పేరు ప్రధానంగా మార్పు చేస్తారన్న అంటే తొందరలో బీజేపీకి కానీ లేకపోతే జనసేనకు కానీ లైన్ క్లియర్ అయ్యేటువంటి పరిస్థితి ఉందనేటువంటి చర్చ అయితే ఈ జిల్లాకు సంబంధించి పర్టికులర్గా జోరుగా అయితే చర్చ జరుగుతోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ గణేష్. రైట్, థ్యాంక్ యూ. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్.